ప్రియులైనటువంటి దేవుని పిల్లలు మీ అందరికి కూడా ప్రభునామంలో ఉన్న సమర్పిస్తున్నాం. అందరికీ ఉన్నారు. దేవుని మహాదయని బట్టి మనం అట్లా కలుసుకునే అవకాశం ఈ వారంలో పరమ తండ్రి మనకు అనుగ్రహించారు. జీవిత కాలం అనేది చాలా స్పీడ్గా గడిచిపోతున్నటువంటి రోజులు. జీవితం అనేది చాలా స్పీడ్గా గడిచిపోతుంది. సమయం తక్కువ, భూమి మీద బ్రతికే జీవిత కాలమే చాలా తక్కువ. ఎవరి యొక్క డెస్టినేషను లేదా ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. వెళ్ళిపోయిన వారిని చూసినప్పుడు రే నడిప్రాయంలో చనిపోయారు, చిన్న వయసులో చనిపోయారు, పిల్లలు చిన్నవాళ్ళు అనే భావన కలుగుతుంది. కానీ అసలు మనకు దేవుడు ఎప్పుడు అపాయింట్ చేశాడనే సంగతి తెలియదు. మరణము అది ఎప్పుడు అపాయింట్ చేయబడిందో మనం ఎదిగిన వారం కాదు. నిజంగా దేవుడు చెప్తుంటే ఎలాగుండేదో, మీకు ఇంకా 2 సంవత్సరాలే అని. ఒకవేళ దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి వారితో నీకు ఇంకా 2 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక ఎవరినైనా వ్యక్తిని పిలిచి నీకు ఇంకా 2-3 నెలలే అని అంటే ఎలా ప్రిపేర్ అవుతారు? ఎవరినైనా మనలో తెలియచేస్తే నీకు ఇంకా 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే ఎలా ప్రిపేర్ అవుతాం? వెళ్ళవలసినటువంటి స్థలానికి ఏదన్నా సరే జాగ్రత్త పడతాం, చక్క పెట్టుకుంటాం. ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా జీవితాన్ని చక్క పెట్టుకుంటాం. రాజుల 2వ గ్రంథంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. రాజుల 2వ గ్రంథంలో దేవుడు మరణాన్ని గురించి తెలియచేశాడు. ముందుగా మనలో ఎవరి మరణాన్ని గురించి దేవుడు తెలియచేయలేదు, తెలియచేసేవాడు కూడా కాదు. కానీ ఆనాడు పరిపాలన చేసినటువంటి రాజు అయినటువంటి హిజ్కియా యోధా రాజ్యం మీద రాజుగా ఉన్నాడు. మంచి భోజనం చేస్తాడు రాజు, బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఉంటాయి రాజులకి. శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకోవటము మనకులాగా రిస్క్ పడేటువంటి, శ్రమ పడేటువంటి చేతుల యొక్క కష్టము లేకోకుండా నీడపొట్టిన జీవితం, రాజమందిరంలో రాజవైభోగం. కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి వాస్తవంగా రాజుగా పరిపాలన చేసేవారికి. మనలో సరైనటువంటి ఆహారం తినక ఆరోగ్యం క్షీణించిపోతుంది. మన బొట్టోళ్ళకి తినే ఆహారంలోనే సరిగ్గా లేకపోతే ఆరోగ్యం క్షీణించిపోతుంది. అందుట్లో చెట్ల నుంచి ఫలించే ఫలాలు, ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి మన బొట్టడం వల్లము అరుదుగా తింటూ ఉంటాం. అవసరమే కదా, ఏ కుటుంబాల్లో అంత ధన సమృద్ధి ఉంది, ఎప్పుడన్నా అరుదుగా తింటూ ఉంటాం. అది కూడా హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నప్పుడే ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం. ఆరోగ్యం బాగున్నప్పుడు చాలా రేర్ అండి, వాటిని కొనుక్కునే స్తోమత మనకు ఉండదు. కానీ రాజుకి అలాంటి కొరత ఉండదు. తను ఏది తినాలనుకుంటే తింటాడు. కాబట్టి ఆహార నియమాలు ఉన్నాయి, ఆరోగ్యం కోసం ముందు జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి అన్నీ
అడ్వాన్స్డ్గా ఉంటాయి రాజుకి. ఈరోజు డబ్బు ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే రోగం ఏమీ లేకపోయినా రాబోయే సంవత్సరంలో ఏదన్నా రోగం వస్తుందేమోనని ముందే బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి కాదు అది, భవిష్యత్తులో దేహానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అని డబ్బున్నటువంటి మనుషులు ముందే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే భవిష్యత్తులో బీపీ రాబోతుంది, షుగర్ రాబోతుంది, కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ ఆహారాన్ని మార్చేసుకుంటే ఇది మీకు దరి చేరదు అని సజెషన్ చెప్తున్నారు డాక్టర్స్. ఖమ్మం ఒక రోజున వెళ్ళినప్పుడు అక్కడ నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దవాడిగా కనపడ్డాడు. ఎండోస్కోప్ వేసే స్థలంలో నిలబడి ఉన్నాడు. బ్రదర్ మీకేంటి ఇబ్బంది అని అడిగాడు మా అమ్మ. నాన్నగారు యాసిడిటీ కొంచెం ఇబ్బంది కనిపించి వచ్చామండి అని చెప్పాడు. మీకేంటి ఇబ్బంది? నాకేమీ లేదు, బలంగా ఉన్నాను. మరి ఎందుకు వచ్చారు మీరు? అడ్వాన్స్ చెకింగ్, రాబోతున్నటువంటి సంవత్సరాల్లో నాకు ఇంకేదైనా డిసీజ్, గుండెకి సంబంధించి కానీ, యాసిడిటీకి సంబంధించి కానీ, షుగర్, బీపీ లాంటివి కానీ ఇంకేమన్నా నాకు వచ్చే అవకాశం ఉందేమోనని అడ్వాన్స్ చెకింగ్ కోసం వచ్చాడంట. ప్రతి సంవత్సరం వస్తాడంటే 5,000 రూపాయలు కట్టి చూపించుకొని వెళ్తాడంట. రోగం ఉండి 5,000 కట్టేదంటే రోగం ఉండి కాదు, రాబోతుందా ఏదన్నా రోగం అనే దానికోసం కట్టేటువంటి వారుగా. కాబట్టి లోకంలో సామాన్యులైతే ఏది ఎప్పుడు సంభవిస్తుందో, దేనిని బట్టి సంభవిస్తుందో తెలియదు. తినే ఆహార లోపమా, పౌష్టికాహార లోపమా, ఏదో ఒక డిసీజ్, కలుషితమైనటువంటి ఆహారమా, ఏదో ఒక డిసీజ్ వస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోకపోవటమా, ఏదో ఒక డిసీజ్ ఈ దేహానికి అటాక్ అవుతూ ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది మానవ దేహం, ఏదో ఒక రోగం అటాక్ అవుతూ ఉంటుంది. కానీ రాజమందిరంలో ఉంటాడు, రాజభోజనం తింటాడు, ఏమీ కొరత లేనటువంటి వాడుకున్నటువంటి మనుషుడికి దేవుడు ఏం చెప్పాడంటే మరణకరమైన రోగం రాబోతుంది అన్నాడు. సొంత గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో హిజ్కియాకు తెలియచేసినటువంటి సంగతి ఇది. హిజ్కియాకు ఏమని తెలియచేశాడంటే, నీకు రోగం వస్తుంది, ఈ రోగము తగ్గిపోయే రోగం కాదు, మరణకరమైన రోగం అని అన్నాడు. మరణించే రోగం అని అన్నాడు. చదువుతాం ఇలాగ. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, బ్రతకో మొహమాటం లేకోకుండా చెప్పేసేసాడు దేవుడు. హిజ్కియా వాస్తవంగా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసినటువంటి ఒక మంచి ప్రార్థనాపరుడైనటువంటి భక్తిపరుడు హిజ్కియా. తను ప్రార్థన చేసి తన ప్రజలైనటువంటి వారందరి చేత ప్రార్థన చేయించినటువంటి ఒక గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడు హిజ్కియా. రాజు ఏ లోటు లోపం లేనోడు, ఏదైనా కొరత ఉన్నట్టుగా దేవుని ఆశ్రయించిన వాడిగా కనిపించేవాడు కాదు. కానీ తనకు తెలుసు దేవునికి ప్రార్థించడం వల్ల మేలు జరిగిద్దని. 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే ప్రార్థన చేసేటువంటి హిజ్కియా కనబడుతూ ఉంటాడు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కలిసి
ఎలాగనో తాను ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. ప్రార్థన చేయమని ఆదేశాలు కూడా చేస్తున్నటువంటి వాడుగా కనపడతాడు. 4వ వచనంలో జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము అని ఆదేశించి ప్రార్థన సహాయాన్ని కోరి దేవుని సముఖానికి వెళ్ళి తాను ప్రార్థన చేసినటువంటి వాడిగా కూడా కనపడతా ఉంటుంటాడు. మనం కింద భాగాలు 14-15 వచనాల్లో చదివితే. కాబట్టి రాజైన వాడు, విపత్తులో ఆపదలో ఉన్నవాడు, శత్రువులు మీదకు వచ్చిన దాన్ని బట్టి తన బట్టలు చించేసుకొని దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి ఒక మంచి గుణం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ రోజైనా మన జీవితాల్లో ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉందా? క్రైస్తవులు అయిన దగ్గర నుంచి ఏ విషయం కోసమైనా ఇసుకేలాగా శత్రువులంటి ఇబ్బంది ఏదైనా మనకు ఎదురైందా? విపత్తులో ఆపదలో ఎప్పుడైనా పడ్డారా? ఈ కుటుంబ జీవితంలో శ్రమ కష్టాల్లో ఎప్పుడైనా అనుభవించారా? కలగబోయేది నష్టము అని తెలిసినప్పుడు మీరు ఎప్పుడైనా దేవుని ఆశ్రయించి సహాయం కోరినటువంటి వారు ఎవరు? ఇసుక కంటే మహనీయులమా మనము? రాజయ్యుండి పరిపాలన చేసినటువంటి హిజ్కియా తన జనము కొరకు, తన రాజ్యం కొరకు కలగబోతున్నటువంటి కీడంతటిని తలపించి దేవుని సముఖానికి వెళ్ళినటువంటి విధానం చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. బట్టలు చించేసుకొని గోనెపట్టు కట్టుకున్నాడు. గోనెపట్టు కట్టుకోవటం అనేది చాలా అరుదైనటువంటి కేసెస్లో జరుగుతుంది. అందుట్లో ప్రాముఖ్యంగా దేవుని యొక్క గ్రంథంలో ఆయా తరాల్లో ఉన్నటువంటి మనుషులు ఎలాగనే బట్టలు చించుకొని గోనెపట్టలు కట్టుకున్న దానికి సాదృశ్యాలు ఎన్నో కనపడతా ఉంటుంటాయి. అలాగే చేశారంటే తాము మరింత వేదనలోనూ, ఇబ్బందిలోనూ, కష్టంలోనూ ఉన్నాము అని చెప్పటానికి అది సిగ్నల్. యోనా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదివితే అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణం మీదకు దేవుని యొక్క ఉగ్రత పంపించబడుతున్నటువంటి సమయాన వారు చేసినటువంటి పని ఎలాగని కనపడతా ఉంటుంది. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో నినివే పట్టణము మరొక 40 దినాలకు అది నాశనం అవుతుందని ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణపు ప్రజల యొక్క మారు మనసు కనపడుతుంటుంది. ఎప్పుడైనా మన పాపమును బట్టి దేవుని యొక్క సందేశం మనల్ని హెచ్చరిస్తే వెంటనే వెనక్కి తిరగలిగినటువంటి మనసు. పాపం చేస్తున్నాము, అపవిత్రమైనటువంటి కార్యాలకు పాల్పడుతుంటే దేవుని యొక్క నిబంధన చట్టం నుంచి మనం తొలగిపోయేటట్టుగా ఏ విషయంలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రకటన నీకు వినపడితే ఎలాగను ప్రకటన వినపడిద్ది? దేవుడు తన సందేశాన్ని వినిపిస్తాడు తన సంఘంలో. దేవుడు తన సందేశాన్ని పంపిస్తాడు తన ప్రజలైనటువంటి సేవకుల చేత. నేరుగా వచ్చి దేవుడు ఏమీ మనుషుల్ని పీక పట్టుకొని చస్తావు జాగ్రత్త అని హెచ్చరించడు, కానీ తన సందేశాన్ని ఇచ్చి పంపించేస్తాడు. ఏదో ఒక రూపంలో మన చెవికి తాకిద్ది, పాపం నీ పాపం అని అంటాడు. చదువుతాం, ఎలాగని అంటున్నాడో చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదివితే, యోనా
ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. కాబట్టి నినివే ప్రజల యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను బట్టి, వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టి, వారి దోషము దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఎంచినప్పుడు దానికి డిసైడ్ చేశాడు దేవుడు 40 డేస్. హిజ్కియాకి ఎలాగైతే మరణకరమైనటువంటి రోగం వస్తుంది, చస్తావు అని చెప్పినట్టుగా నినివే పట్టణానికి కూడా ఒకవేళ మార్చుకుంటారేమో. ఈ మార్పును కోరుకున్నటువంటి వాడు దేవుడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే వారి యొక్క పాపము ఎంత ఘోరమైనదో, వారి పాపానికి తగినటువంటి శిక్ష ఎంత దుర్గతితో కూడిందో చెప్తా ఉంటుంటాడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పేసేసాడు. వారి దోషం, నినివే పట్టణం యొక్క దోషము దైవ వ్యతిరేకమైనటువంటి కార్యముల వలన జరుగుతుంది, దోషం కలుగుతుంది. కాబట్టి నినివే పట్టణంలో బ్రతుకుతున్నటువంటి ప్రజల యొక్క జీవితాలు బాగలేవని, వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టి వారు అనుభవించబోయేటువంటి దుర్గతిని గురించి దేవుడు ఏం చేశాడంటే ఒక రోజున ప్రవక్తనిచ్చి ప్రవక్తతో తన సందేశాన్ని పంపించాడు. మీరు చెడిపోయారు కదా, పాపంలో బ్రతుకుతున్నారు కదా, దేవునికి దూరమై బ్రతుకుతున్నారు కదా, దుర్మార్గమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి వాడు దేవుడు కనిపెట్టలేడు అనుకోకూడదు. నినివే పట్టణం అనుకుని ఉండొచ్చు, మేము చేసేటువంటి దుర్మార్గాన్ని ఎవడు కనిపెట్టేది అనుకుని ఉండొచ్చు. చూశాడు పరమ తండ్రి, నీ దోషము అని అన్నాడు. దోషానికి తగినటువంటి దుర్గతి ఏమన్నాడంటే 40 రోజులు ఫిక్స్ చేసేట. ఈ రోజున మనము చేసే బ్రతుకును బట్టి, మనము బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని బట్టి ఒకవేళ దేవుడు ఫలానా టైము అని మన జీవితాల్లో ఫిక్స్ చేసి ఉన్నాడా? తెలియదు. అది ఒకవేళ ఫిక్స్ చేసి ఉంటే అది ఎప్పుడు మార్చుకుంటాడు? అది మార్చబడిద్దా దేవుడు? మనకంటూ దేవుడు ఏదన్నా ఒక లైఫ్ లైన్ అంటుంటారు కదా, అంటే జీవితము నీకు ఇవ్వబడినటువంటి ఛాన్స్ ఇది, ఇంకొక ఛాన్స్గా అని మనకు ఏదన్నా ఇస్తే ఎలాగిన నినివే పట్టణానికి ఇచ్చాడంట. ఎంతకాలం ఇచ్చాడు చదువుతాం 4వ వచనంలో. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 40 రోజులు టైం ఇవ్వబడింది నినివే పట్టణానికి. దేనికి? వారి దోషానికి విధించబడినటువంటి శిక్ష. ఈ 40 రోజుల వ్యవధి అని ఎప్పుడైతే రాజు చెవికి వినపడిందో, శిక్ష నుంచి తప్పించుకోవటం కోసం మనుషులు ఎలాగనో మనసు మార్చుకుంటే, మనసును తిప్పేసుకుంటే దేవుడు ఏం చేయబోతాడో చదువుతాం అన్నమాట. 5వ వచనంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకోండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఏంటి హిజ్కియా గోనెపట్ట కట్టుకోవటానికి కారణం ఏంటి? నినివే పట్టణపు ప్రజలు గోనెపట్ట కట్టుకోవటానికి, నినివే పట్టణపు రాజు గోనెపట్ట కట్టుకోవటానికి. దోషము చేసినటువంటి ప్రజలు తమ మనసును త్రిప్పేసుకుంటే దేవుడు దానికి ఏం చేస్తాడంటే తన మనసును మార్చేసుకుంటాడంట. 40 రోజులు అని చెప్పిన వాడు వెంటనే తన తీర్మానాలు మార్చేసుకున్నాడు. పాపము చేసిన స్థలంలో దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది.
నినివే పట్టణం పాపం చేసింది, దోషులయ్యారు, 40 రోజులు టైం అన్నాడు. దీనికి వెంటనే వాళ్ళు మనసును మార్చుకున్నారంట. 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని ప్రత్యర్థుడై మనము లయము కాకోకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏది పుచ్చుకోకూడదని, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదని, నీళ్లు త్రాగకూడదని మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, దుర్మార్గతతో వేడుకుంటే దేవుడు తన మనసును మార్చుకుంటాడు. దుర్మార్గతను విడిచి వేడుకుంటే దేవుడు మనసును మార్చుకుంటాడు. కాబట్టి నినివే వారికి అర్థమైంది, దుర్మార్గతలో బ్రతుకుతున్నామని, దైవ వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామని వారికి ఎప్పుడైతే అర్థమైందో తమ జీవితాన్ని మార్చుకోవటానికి తమ దుర్మార్గాన్ని విడిచేసేసారు. అందువలన ఎలాగైతే నినివే పట్టణానికి వారి దోషమును బట్టి విధించబోతున్నటువంటి శిక్ష కొరకు తన ప్రవక్తనిచ్చి పంపించాడో, నేడు స్థానిక సంఘాలలో క్రీస్తు ప్రభు యొక్క సారూప్యాన్ని సంపాదించడం కొరకు ఒకవేళ దేవుడు ఏదన్నా తన గ్రంథం చేత మనకు సందేశాన్ని పంపిస్తే వెంటనే మన జీవితంలో మార్పు చేసుకోగలిగినటువంటి హృదయం మనకుంటే మేలు జరుగుతుంది. లేకపోతే దేవుని యొక్క కోపాగ్ని నిలిచి ఉంటుంది మన మీద. అందువలన హిజ్కియా గోనె పట్టు కట్టుకున్నాడు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినటువంటి హిజ్కియా, ప్రార్థనా పరుడిగా కనిపించినటువంటి హిజ్కియాకు దేవుడు ఎలాగని తెలియచేశాడు. 20వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కాబట్టి ఏ సంగతులు ఆలోచించేస్తున్నాం జాగ్రత్తగా గమనించు. ఒకటి, హిజ్కియా యొక్క రాజుకి నీ లైఫ్ టైం ఇది ముగించబడబోతుంది, జాగ్రత్త అని అన్నాడు. 2, నినివే పట్టణానికి మీకు ఇంకా ఇవ్వబడినటువంటి సమయం ఇదే, ఒకవేళ మార్చుకుంటావా బ్రతుకుతావు, లేకపోతే తీసేస్తానా. ఒకవేళ అదే ప్రశ్న మన జీవితాలకు సంబంధించి ఎవరి జీవితంలో అయినా సరే, బ్రతుకులు మార్చుకుంటారా లేకపోతే చర్యలు చేపట్టమంటారా అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? ఏదైనా చెయ్యి, ఎలాగే బ్రతుకుతాం అనుకుంటే సొదొమ గొమొర్రాలాగా అవుతుంది. చేసిన దానికి మేమే దోషులము, శిక్షను తప్పించుకొని బ్రతకాలనుకుంటే నినివే పట్టణం వారిలాగా తప్పించుకుంటాం. నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? సొదొమ గొమొర్రా పట్టణంలాగా నిలబడి దేవుని యొక్క కోపాగ్నికి శిక్షను విధించబడేలాగా ఉండాలనుకుంటున్నావా? నినివే పట్టణం వారిలాగా మనసును మార్చుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నావు? ఆప్షన్ ఈజ్ యువర్స్. నా బ్రతుకు నేను ఎలాగనే బ్రతుకుతానంటే నువ్వు సొదొమ గొమొర్రా పట్టణంలో నిలబడినట్టుగా నిలబడతావు. లేదు, బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో జీవితాన్ని, దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతుకుదాము అనుకుంటే నినివే పట్టణం వారు ఉన్నటువంటి స్థలంలో మనం నిలబడతాం. నువ్వు ఏ స్థలంలో నిలబడదాం అనుకుంటున్నావో అది నీ చర్యలను బట్టి, నీ మార్పును బట్టి ఆధారపడి ఉంటుంది. రాజుల 2వ గ్రంథంలో చక్కపెట్టుకోమనేటువంటి ఒక గొప్ప ఛాన్స్. నిజంగా దేవుడు భవిష్యత్తులో ఏ మనుషుడికైనా ఇలాంటి అవకాశం ఇస్తాడో ఎవడో నిజంగా తెలియదండి. అప్పటి వరకు ఎన్ని లోపాలు ఉన్నాయో, ఒకవేళ జీవితంలో ఇంకేదైనా మార్చుకోవాల్సినటువంటి విషయం ఉందో, ఏం చూసి దేవుడు టైం ఇచ్చాడో తెలియదు. చెప్పుకోకుండా తీసేయలేడా దేవుడు హిజ్కియాని? నువ్వు మరణం అవుతున్నావు కనుక ఇల్లు చక్క పెట్టుకోమని ప్రవక్తను పంపించుకోకుండా తీసుకెళ్ళిపోలేడా హిజ్కియాని? ప్రాణం తీసేయలేడా? తీసేయగలడు కదండి. చెప్పాల్సిన అవసరం లేదు కదా హిజ్కియాకి. ఏదన్నా రూల్ అది ఎవడో చెప్పి చంపేసావు అని అంటానికి? పోయిన తర్వాత ఎవడన్నా అడిగే హక్కు ఉందా? ఏంది ఇంతలోకి తీసుకొచ్చేసావు నువ్వని అడగగలరు అసలు ఆయన్ని? కానీ దేవుని మహాదయ, అలాంటి అవకాశం ఎవడికి వస్తాడో మాత్రం వాడు మాత్రం నిజంగా ధనిలే.
అప్పటి వరకు ఏదన్నా జీవితంలో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే సవరించుకోవటానికి మహత్తరమైనటువంటి ఒక గొప్ప ఛాన్స్ అది. హిజ్కియాకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అంటే ఒకవేళ అప్పటిదాకా లోటుపోట్లు ఏమన్నా ఉంటే వాటిని సెట్ చేసుకోవటం కానీ, బ్రతికేది తక్కువ టైము, నాకు చెప్పేసేసాడు ఈ మరణ దినం ఇదని, కాబట్టి ఇక మీదటి జాగ్రత్త పడాలనేటువంటి ఒక బహు జాగ్రత్త వచ్చేస్తుంది. కానీ హిజ్కియాకు చెప్పినట్టుగా దేవుడు మనకి మన మరణ దినాన్ని గురించి చెప్పడు. మరణ దినాన్ని గురించి చెప్పడు. సరే, మరణ దినం ఏంటో చెప్పడు. కనీసం ఆయన ఎప్పుడు వస్తాడో కూడా చెప్తాడా అంటే అది చెప్పడు. ప్రభువైన యేసు ఎప్పుడు వస్తాడో అది చెప్పడు. మనం పోయే మన మరణ దినము చెప్పడు. తెలుపమని కోరుకున్నాను, నా జీవితపు యొక్క అంతం ఎలాగుంటుందో తెలుపమని కోరుకున్నటువంటి మనుషులు ఉన్నారు. కానీ తెలిపితే మాత్రం భాగ్యవంతుడే. హిజ్కియాలాగా ఇల్లు చక్కబెట్టుకోవటానికి, దేవుని మిగిలిన శేష జీవితం దేవుని సమ్ముఖంలో గడపటానికి, తక్కువ కాలం బ్రతుకుతాం అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు మనుషులు? అసలు ఎక్కడ ప్రార్థన ఉన్నా మానేరు కదండి. భక్తి జీవితం చాలా సిస్టమేటిక్ వచ్చేసింది. ఇంకొక 40 రోజులు చచ్చిపోతారు ఎవరన్నా అనుకుని మనకు తెలిస్తే కనుక ఎక్కడ ప్రేయర్ ఉన్నా మానేయం కదా. ఎక్కడ ప్రేయర్ ఉన్నా మానేయరు ఎవరైనా. ఎందుకు? ఈ 40 రోజులు ఇంకేదైనా మనం సెట్ చేసుకోవాల్సింది ఏదన్నా ఉందా, మార్చుకోవాల్సింది ఏదన్నా ఉందా, దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా బ్రతుకుతున్నది ఏమైనా ఉందా? ఈ 40 రోజుల్లో అడుగు ఎక్కడ పడిద్ది? ఒకవేళ దుర్మార్గతతో బ్రతుకుతుంటే స్టెప్ పోయి పాతాళంలో పడిద్ది. కాబట్టి ఈ 40 రోజులు ఎంత విలువైన సమయంగా భావించబడుతుందో, ఎంత అవకాశం అంటే అంత దేవుని సన్నిధితో, దేవుని యొక్క ప్రజలతో, దేవుని యొక్క సంబంధించినటువంటి గుంపుతో ఉన్నతమైనటువంటి ఒక జీవితానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలం మనం. ఉన్నతమైనటువంటి లోకము, భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంటుంది. ప్రస్తుతం మన కళ్ళకు కనిపించట్లేదు కానీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంటుంది. దేవునితో పాటు సదాకాలము యుగయుగాలు ఆయన అనుభవించేటువంటి మహిమను అనుభవించడం అంటే అసలు అది ఎలాంటి భాగ్యము. దానికి వరకు ఎంతమంది కలుసుకుంటారు? సహోదరులు కలుసుకునేది ఎంతమంది? సహోదరులు కలుసుకోవటం ఒకటి, సహోదరులతో సమయాన్ని గడపటం ఒకటి, విశ్వాస యొక్క గృహంలో ఉన్నటువంటి వారిని ఎక్కువ కాంటాక్ట్ అవ్వటం అనేది ఈ రోజున మనం చేయగలిగితే, రాత్రి 12-1 గంట దాకా అసలు వాళ్ళు మరొక ఆలోచనలు లేకోకుండా అదే ధ్యానంగా ఉండిపోయి వారు జరిగేసినటువంటి కార్యములలాగా ఈ రోజున క్రైస్తవులు అలాంటి తృష్ణ లేకపోవటం వల్ల ఎటు పడితే అటు పడిపోతున్నారు. ఊరకనే పడిపోతున్నారు లోకంలో. సహవాస లోపం, మనకు కలిగినటువంటి నిరీక్షణ పురుకొల్పుకోవటం అనేది ఒక అవసరమైనటువంటి సంగతి. అందువలన దయతో ఆలోచించేయండి. మరణపు దినము హిజ్కియాకు చెప్పాడు కానీ నేడు మనలో ఎవ్వడికి దేవుడు చెప్పటానికి ఆలోచన చేయలా. ఒకవేళ చెప్పే అవకాశం ఏదన్నా ఉన్నా డాక్టర్లు చెప్పనేట్లా. హాస్పిటల్ బెడ్లో ఉన్నటువంటి వాడు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకో 4 రోజులు 5 రోజులు అయ్యంటే ఏం చెప్తారు వెళ్ళి ఆయనకి? చచ్చిపోయేవాడికి ఏం చెప్తారు వెళ్ళి? నీకు నెమ్మరమనుగా ఉన్నావు అంట, రేపు ఎల్లుండి ఇంటికి పంపిస్తాను అంటున్నారు, అంతా బాగానే ఉందంటున్నారు. అట్టో దేవుని దయ వల్ల మనం ఇంటికి వెళ్తాం. ఇది నిజమా అబద్ధమా? ఇంటికి పోయేది. డాక్టర్ ఏం చెప్పాడు? అయ్యా వేస్ట్ అయ్యా, ట్రీట్మెంట్ చేసినా ఇంటికి తీసుకుపోండి అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయనకి సచ్చేవాడికి సస్తమని చెప్తున్నారా? చెప్పట్లే. చెప్పే అవకాశం ఉన్నా కూడా చెప్పుకోకుండా దాచేసుకోవాల్సిన పరిస్థితుల్లో నేడున్నటువంటి లోకము. ఆనాడు హిజ్కియాకి చస్తవరా బాబు అని చెప్తే యెషయా వచ్చి ఏం చెప్పాడు హిజ్కియాతో? చచ్చే వార్త చెప్తే ఇప్పుడే చచ్చిపోతాడని ఆలోచన చేశాడా? మనమేం ఆలోచన చేస్తాం? చచ్చే వార్తని, చచ్చే సమాచారాన్ని చెప్పం, దాచేస్తాం.
పేషెంట్ల దగ్గర ఒకవేళ డాక్టర్ ఏదైనా అనుమానంగా చెప్పినా సరే ఈ అనుమానపదమైనటువంటి మాటలకు చచ్చిపోతాడేమోనని ఆ విషయాలు కూడా చెప్పం. కానీ హిజ్కియాకి యెషయా ప్రవక్త వచ్చి నేరుగా మాట్లాడాడు, చస్తున్నావు, ఇల్లు జాగ్రత్త చేసుకో అని అన్నాడు. అసలు మన డెత్ డేట్ ఎప్పుడు తెలిస్తే కదా, చావు దినం ఎప్పుడు తెలిస్తే మనం కూడా అలాగే సెట్ అవ్వచ్చు. మనకు ఒక నెల రోజులు ఉందనుకుందాం, అప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు. నెల రోజులు ఉంది, ఒక 10 రోజులు ఎంజాయ్ చేయాలి, ఒక 10 రోజులు వెళ్ళాల్సిన స్థలాలు వెళ్ళి రావాలి, ఇంకో 10 రోజులు తినాల్సిన ఆహారం తినాలి, లాస్ట్ 2 రోజుల్లో జాగ్రత్త పడితే సరిపోద్ది అనుకుంటా. లాస్ట్ 2 రోజుల్లో ఇంక రేపు ఎల్లుండి చచ్చిపోతాడు అన్నాగా అప్పుడు తెలుసా మనకి డెత్ డేట్, చావు దినం తెలుసా? మరి ఎంత అజాగ్రత్తగా ఉంటే మన మరణ దినం అనేది ఎప్పుడు తెలియనప్పుడు ఈ మనుషులు ఎలాగ ఉండాలి? ఇంకా మెలకుగా ఉండమంటున్నాడు గ్రంథంలో. దొంగ వచ్చినట్టుగా వస్తాడంట, ఆయన వచ్చేదేమో దొంగ వచ్చినట్టుగా వస్తాడంట. కాబట్టి ఎంత క్రిటికల్ కేసులో మనం ఉన్నామనేది మనకు అర్థం అవ్వట్లే. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామంటే ఒకటే ఫిక్స్ అవ్వచ్చు మన మైండ్లో, పోతే నరకానికి పోతాం అనుకుని అసలు ఇదంతా అసలు అవసరమే లేదండి, పోతే నరకానికి పోతాం అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయామనుకో, ఇదేం అవసరం లేదు, భక్తి అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు, విశ్వాసులతో కలిసి సమయాన్ని గడపాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కరోజుతో పోదు అది. మనం ఇక్కడ ఎంత సిల్లీగా తీసుకుంటే అంత సిల్లీగా పోయేటువంటి కాలము, సమయము, వేదన కాదు అది. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం మండుతుంది. ప్రభువైన యేసు చెప్పాడు నేరుగా, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎలా ఉంటుందో అది, పురుగు చావుకోకుండా అగ్ని ఆరకోకుండా మండుతుంటే అది ఎలాగుంటుందో. ఏంటిదా పురుగు? ఏ పురుగు గురించి చెప్పాడు అది? ఆత్మ. ఎటర్నల్ పనిష్మెంట్ దేవుడు ఇస్తే నిత్యత్వమైన దీవెనే, నిత్యత్వమైన నరకమే, రెండిట్లో ఏది కావాలో కోరుకోమని. కాబట్టి హిజ్కియాకి తెలిసిపోయింది, మనకు తెలియదు. తెలుసుకునే అవకాశాలున్న మనుషులు దాచేస్తున్నారు. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ జీవిత పోరాటంలో మనుషులు ఎంత జాగ్రత్త పడాలి. కాబట్టి జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. విశ్వాస గృహంతో చేరినటువంటి వారితో చేరుకోండి. ఎక్కువగా సహవాసము, సహోదరులతోనూ సహోదరులతోనూ కాంటాక్ట్స్ పెట్టుకోండి. సాధ్యమైనన్ని సార్లు కలుసుకోండి. మరణము ఎప్పుడు ఎవరిని పిలుస్తుందో ఎవరికి తెలియదండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ఆ అడుగు అటు పడిందంటే ఏదో ఒక స్థలానికి వెళ్ళిపోతాం. కాబట్టి 1 feet డిస్టెన్స్, 40 రోజులు నినివే పట్టణానికి అతి తక్కువ దగ్గరలో ఉన్నవని హిజ్కియాకి చెప్పిన దేవుడు మనకెంత దూరంలో పెట్టాడంటే 1 feet డిస్టెన్స్లో పెట్టాడు. ఒక్క అడుగు దూరంలో. ఒక్క అడుగు దూరం అంటే ఒకవేళ ఆ అడుగు ఇప్పుడే ఇటు పడింది అనుకో, అయిపోయింది. హిజ్కియా కంటే దారుణమైనటువంటి కేసులో ఉన్నాం. నినివే పట్టణం కంటే సీరియస్ కేసులో ఉన్నాం. వాళ్ళకైనా తెలుసు ఇంకో 40 రోజులు ఉందని. మనకేం తెలుసు అసలు? ఓన్లీ 1 feet డిస్టెన్స్. ఆ అడుగట్టు పడిందంటే నువ్వు నిత్యత్వానికి సంబంధించిన వాడివే. అయితే నరకం పాతాళానికైనా అయ్యి ఉండాలి, లేకపోతే పరదేశికైనా అయ్యి ఉండాలి, ఫిక్స్. మాకు అర్థమైపోద్దా ఇప్పుడు నా అడుగు అటు పడితే నేను ఎటు పడతానని కన్ఫ్యూజ్లో ఉంటానా? నేను ఒకవేళ అటు పడిద్దా ఇటు పడిద్దని కన్ఫ్యూజ్లో ఏమైనా ఉంటానా? నాకు అర్థమైపోద్దా? ఇప్పుడే కనుక అడుగు అటు పడింది అనుకో, మరణం అనే అడుగు పడింది అనుకోండి, మరణం అనే దాంట్లో మీకు పడ్డాను అనుకోండి, మరణము అనే దాంట్లోకి పడితే నాకు పాతాళమా లేకపోతే పరదేశం అనేది నాకు అర్థమవుద్దా లేదా? అది దేన్ని బట్టి అర్థమవుతుంది? నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయకూడదు. నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకుంటే నీ అడుగు ఇప్పుడు పడినా
పరదేశంలో ఉంటాననే ఒక ధైర్యం ఉండిద్ది. పాపముతో జోలి లేకోకుండా ఉంటే పరిశుద్ధుల్ని మృతుల లోకంలో కలుసుకునేటువంటి గొప్ప భాగ్యం ఉండిద్ది అనేటువంటి ఒక ధైర్యం ఉండిద్ది. కానీ జీవితం లేనివాడు అడుగు పడిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో ఫిక్స్ అయిపోతాడు. కాబట్టి ఈ రోజున మనం అడుగు పడితే ఎటు పడిద్ది? ఈ రోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఈ రోజున మనం అడుగు పడిందే అనుకున్నాం, ఎటు సైడ్ పడిద్ది మీ అడుగు? విచారణ చేయండి రాత్రి అంతా. ఒకవేళ ఈ రోజైనా అడుగు పడితే, రేపున అడుగు పడితే మరుతుల లోకంలో ఎటు సైడ్? పాతాళానిక లేకపోతే పరదేశిక? కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దేవుడి నిర్మాణాన్ని బట్టి జాగ్రత్త. దేవుడు చేసిన నిర్మాణాన్ని బట్టి దేవుడు ఎంత ప్రేమించేశాడో అంతే రిస్క్ ఉంది. తన స్వరూపాన్ని ఇచ్చాడు, అప్పుడే రిస్క్ మొదలైంది. ఎందుకు ఇచ్చావా అంటే ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. నాకులాగా నేను సృజించిన నరుడు నిత్యం ఉండాలనుకున్నాడు కాబట్టి నిత్యం ఆయనతో ఉండాలనుకున్నాడు దేవుడు. మనం దేవునితో పాటు దేవుని ఇంటిలో ఉండటానికి ఈ భూలోక జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎంత పాటు పడుతున్నా, ఏమి ప్రయాసపడుతున్నా, ఏమి సంపాదించాలని ఉరుకులు పెడుతున్నా కేవలం ఇవి భూ సంబంధమైనవే. కేవలం భూ సంబంధమైనవి. మీరు ఏదైనా సంపాదించండి, ఎంతైనా శ్రమ పడండి, ఎంతైనా ఏదైనా చేయండి, ఇదంతా భూ సంబంధమైనది. నిత్యత్వానికి సంబంధించిన మాత్రం ఆలోచన మాత్రం మరవమాకండి. దేవుడు మీకు జీవితాల్లో మేలు చేయాలని పర సంబంధమైనటువంటి వారి మీద మనసు పెట్టి తండ్రి అయిన దేవునితో పాటు సదాకాలం యుగయుగాలు ఉండే ఆ జీవితానికి మంచి పునాదులు వేసుకోండి. మీ కుటుంబాలు మీరు నిత్యము నెమ్మది కలిగి దేవుని యొక్క కృపను అనుభవిస్తూ సదాకాలం ప్రభుతో పాటు ఉండేటువంటి ఒక జీవితానికి మీరు అడ్డంకులు అవరోధాలు ఏమైనా ఉంటే తొలగించుకుంటూ ఆ మార్గంలో ముందుకు సాగాలని మీ ప్రేమతో మనం చేస్తున్నా. ఇప్పటి వరకు ఓపికతో సహకరించి మీ అందరికీ చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామములో అందరూ సమర్పిస్తున్నా. అందరికీ